అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 34వ భాగం. సిటీని విడిచిపెట్టి అబ్రాడ్ వెళ్ళిపోతానని దీపాలికి ఫోన్ చేశాడు భాను. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆ రాత్రి వేళ తన గదిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న భానుశర్మ దగ్గరికి ప్రతాప్ శర్మ వచ్చాడు. మంచానికి ఓ చివర కూర్చొని, ఇదే నీ తుది నిర్ణయమా? వెళ్ళిపోదామనుకుంటున్నావా అని ప్రతాప్ శర్మ అడిగాడు. తాతయ్య, చాలా జాగ్రత్తగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని భానుశర్మ చెప్పటంతో, కానీ ఎందుకు? ఇదంతా ఆ అమ్మాయి వల్లనేనా అని ప్రతాప్ శర్మ అడిగేసరికి భాను ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని లగేజ్ బ్యాగ్ పక్కకి జరిపి ప్రతాప్ శర్మ పక్కనే కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, అలాంటిదేమీ లేదు. నేనిన్ని రోజులకి నా విలువ ఎక్కడుందో, నా విలువ ఏంటో అన్నీ తెలుసుకున్నాను. దీపాలికి మూవీ ఇండస్ట్రీలో ఉండటం అంటే ఇష్టం. ఆ ఇండస్ట్రీ ఖచ్చితంగా తనకి పేరుని, ఖ్యాతిని ఇస్తుంది. మన పెర్ఫ్యూమ్ వ్యాపారం దీపాలి చూసుకున్నా సరే, మిగతా వాటి సంగతేంటి? మన కుటుంబ బాధ్యత నా మీదుంది. చదువులో నా అర్హత పెంచుకున్నానంటే అది నాకే మంచిది అని చెప్పాడు భానుశర్మ. అలా అయితే నాకు సంతోషమే. ప్రతాప్ శర్మ అతన్ని దీవిస్తున్నట్టుగా తల మీద చెయ్యి వేసి చెప్పగానే, తాతయ్య, నేనిక్కడుండట్లేదు కాబట్టి కేశవితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో మనకి తెలీదు. మీరు తక్కువగా మాట్లాడితే మంచిది అని జాగ్రత్తలు చెప్పాడు భానుశర్మ. ప్రతాప్ శర్మ అవునన్నట్టు తల ఊపి, నీ ఫ్లైట్ రేపు ఉదయం 7 గంటలకు కదూ, నేను రానా? మనవడిని తను దగ్గరుండి పంపించాలని అడిగాడు ప్రతాప్ శర్మ. అదేం వద్దు తాతయ్య, మీకెందుకు శ్రమ, నేను వెళ్తాను. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రతాప్ శర్మ తన గదికి తిరిగొచ్చేశాడు. రెండో రోజు ఉదయం 7 గంటలకి భాను యుఎస్ ఫ్లైట్ ఎక్కేశాడు. మ్యూజిక్ ప్రేమికులందరూ అతను వెళ్ళిపోయాడని బాధపడితే ప్రసన్న ఇదంతా తన వల్లే జరిగిందని గిల్టీగా ఫీల్ అయింది. ఆ రోజు మధ్యాహ్నం వేళ చాలా రోజుల తర్వాత దీపాలి ఇంటికొచ్చింది ప్రసన్న. భరత్ దీపాలితో మాట్లాడి అప్పుడే ఇంట్లో నుండి బయటకొస్తున్నాడు. లోపలికొస్తున్న ప్రసన్నాని చూసి, నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు. హా, బానే ఉన్నాను. మేడంతో మాట్లాడాలని వచ్చాను. ప్రసన్న చూపు తిప్పుకొని లోపలికి చూస్తూ అంది. భరత్ ఇంకేదో మాట్లాడబోతూ ఉండగా, ప్రసన్న, నువ్వా? పైకి రా అని పైన ఉన్న స్టడీ రూమ్ ముందు నిలబడి పిలిచింది దీపాలి. ఓకే, మళ్ళీ మాట్లాడదాం అంటూ భారత్ వెళ్ళిపోయాడు. ప్రసన్న పైకి రాగానే స్టడీ రూమ్లోకి తీసుకెళ్ళింది దీపాలి. భాను యుఎస్ వెళ్ళిపోయారని విన్నాను. ఫోన్ చేయటానికి ప్రయత్నించాను, కానీ కలవలేదు. ప్రసన్న ఇబ్బంది పడుతూ అడిగేసరికి దీపాలి ఆమెని చూసి చిన్నగా నవ్వి, కొన్నిసార్లు మనం పోగొట్టుకున్న తర్వాత కానీ తెలీదు మనం ఏం పోగొట్టుకున్నాము అనేది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఏదైనా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఆలోచించుకో. అలా అని నీ మనసుకి ఇష్టం లేకుండా ఏదీ చెయ్యాల్సిన అవసరం లేదు. కెరియర్ మీదే దృష్టి పెట్టు. మనం చేసే పని బట్టే మనకి ఫలితం దక్కుతుంది అని దీపాలి చెప్పగానే ప్రసన్న ఏదో చెప్పాలని ప్రయత్నించింది, కానీ చెప్పటానికి పదాలు దొరక్క, మనసు రాక ఆ మాటల్ని తన గొంతులోనే ఆపేసింది. ప్రతాప్ శర్మ ఇంట్లోనే. అతను కొత్త ఉత్సాహంతో ఇల్లంతా సంతోషంగా తిరుగుతున్నాడు. కేశవి కూడా ఇంట్లోనే ఉంటుంది, కానీ అతనికి ఎదురు పట్టడానికి ప్రయత్నించట్లేదు. కొంత సమయం తీసుకొని అతనితో మాట్లాడాలి అనుకుంది. దీపాలికి, కేశవికి పుట్టబోయే బిడ్డ ఎన్ని రోజుల్లో పుడతారో లెక్క పెట్టుకోవడం తనకి అలవాటుగా మారిపోయింది. సాయంత్రం వేళ అనిత ఆఫీస్ నుండి తిరిగొచ్చేసరికి ప్రతాప్ శర్మ గదిలో నుండి లాయర్ బయటికి వెళ్ళటం చూసింది. అదే విషయం అడుగుదామని అతని గదికి వెళ్ళబోతూ ఉండగా కేశవి ఆ గది గుమ్మం దగ్గరే ఉండటం గమనించి అక్కడే ఆగిపోయింది. కేశవి ఓ అడుగు ముందుకు వేసి, తాతూ, నా మీద ఇంకా కోపంగానే ఉన్నారనుకున్నాను. నా బిడ్డని నన్ను ఆదరించినందుకు నాకు సంతోషంగా ఉంది అని కేశవి మాటలు వినపడిన అనితకి ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక ఆ గదిలోకి వెళ్ళబోతూ ఉండగా, నేను చెయ్యాలనుకున్నదే చేశాను. మొదటిగా పుట్టిన నా మనవడికి
20% వరకు నా కంపెనీలో వాటా ఉంటుంది. ఈ నిర్ణయం నాది. ఇష్టపూర్వకంగా తీసుకున్నాను. లాయర్తో రాయించాను. నువ్వెళ్ళు, నీ ఆరోగ్యం గురించి ఆలోచించు అని ప్రతాప్ శర్మ అనటంతో కేశవి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. ఎదురుగా అనిత కనిపించేసరికి ఆ మాటలు వినే ఉంటుందని అర్థమయ్యి 20% వాటా తనకి పుట్టబోయే బిడ్డదే అని గర్వంగా ఆమె వైపు చూసి ఆమెతో ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది కేశవి. మావయ్య అని పిలుస్తూ అనిత లోపలికొచ్చి, ఇదంతా ఏంటి? మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? కేశవికి పుట్టబోయే బిడ్డకి 20% ఇస్తే అది తనకే చెందుతుంది. అనిత మాట్లాడుతూ ఉండగా ఆపమన్నట్టు చెయ్యెత్తి, నాకు పుట్టబోయే తొలి ముని మనవడికి ఈ వాటా చెందుతుంది. ఆ వాటాతో కేశవికి ఏంటి సంబంధం? అంతేకాదు, రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను. నాకా వయసు అయిపోయింది. కంపెనీకి ఓనర్ని నిర్ణయించే సమయం వచ్చింది అని చెప్పి అనితని దాటుకొని అతని గదిలోకి వెళ్ళిపోయాడు ప్రతాప్ శర్మ. అతను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో అర్థమై అతని వైపే చూస్తూ ఉండిపోయింది అనిత. రెండో రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దీపాలిని ఇంకా అశ్వథిని ఖచ్చితంగా రావాలంటూ ఆహ్వానించాడు ప్రతాప్ శర్మ. ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ అనిత చూసుకుంది. మీడియాతో పాటు కంపెనీ ఉద్యోగస్తులు కూడా వచ్చారు. ప్రతాప్ శర్మ పక్కన దీపాలి, ఆ పక్కన అశ్వథ్ కూర్చొనున్నారు. మరోవైపు కేశవి చిన్న చెల్లి, మరోవైపు భాను చిన్న చెల్లి వాసవి కూర్చునుంది. తను వ్యాపారం ప్రారంభించిన సంవత్సరం నుండి తను ఎదుర్కొన్న కష్టాలు, వచ్చిన లాభాలు ప్రతిదీ అందరితోనూ పంచుకున్నాడు ప్రతాప్ శర్మ. ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక ఉద్యోగస్తులందరూ చూస్తూ ఉండగా అకస్మాత్తుగా దీపాలి చేతిని పట్టుకొని పైకి లేపి, నేను ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా తీసుకున్నాను. ఇన్నాళ్ళు చైర్మన్గా నేనున్నాను. ఈనాటి నుండి చైర్వుమెన్గా నా మనవరాలుంటుంది. ఎవ్వరూ ఊహించని అతని నిర్ణయాన్ని అందరూ షాక్ అయ్యి చూశారు. దీపాలి కూడా అదే షాక్లో ఉంది. అందరి ముందు ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది. తను కాదని వెళ్ళిపోతుందేమోనని అనిత భయపడింది. అతని నిర్ణయానికి ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోవటంతో అందరూ షాక్లో ఉన్నారని గమనించిన వాసవి తనే మొదటిగా ప్రారంభించింది. ఆ తర్వాత ఒక్కొక్కరు దీపాలిని సమర్థిస్తూ ఆమెని అభినందించారు. ఇదంతా తనకి ముందే తెలిసినట్టుగా నిశ్శబ్దంగా ఉన్నాడు అశ్వథ్. దీపాలి నిల్చుని తన తాతయ్య కాళ్ళకి నమస్కారం చేస్తూ, మీరు కోరుకున్నట్టుగా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయటానికి ప్రయత్నిస్తాను అని మనస్ఫూర్తిగా చెప్పి అందర్నీ చూస్తూ నమస్కరించింది. ఎదురుగా ఉన్న గుంపులో మధ్యలో ఏదో కలకలం మొదలైంది. అందరూ అటువైపు కంగారుగా పరిగెడుతూ, ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే అంబులెన్స్ని పిలవండి, రక్తం కారుతుంది, ఏం జరిగిందో ఒక్కొక్కరు ఒక్కోలా అరుస్తూ అటువైపు పరిగెత్తారు. ఆ గుంపులోనే ఉండి నిశ్శబ్దంగా విన్న ప్రతాప్ శర్మ నిర్ణయంతో కేశవి కళ్ళు తిరిగి పడిపోయింది. అంతకుముందే ఆమె దగ్గర ఉన్న షేర్స్ని తిరిగిచ్చేయటంతో మానసికంగా చాలా బలహీనపడింది కేశవి. ఇప్పుడు ప్రతాప్ శర్మ నిర్ణయంతో ఆమె గుండె తట్టుకోలేకపోయింది. కింద పట్టంతోనే కేశవికి అబార్షన్ అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. విఐపి హాస్పిటల్ రూమ్లో. వెంటనే హాస్పిటల్కి చేరుకోవటం వల్ల కేశవి ప్రాణానికి ఎలాంటి అపాయం కలగలేదు. మొహంలో నెత్తురు చుక్కలేనట్టు నిరాశగా ఏటో చూస్తూ ఉండగా ప్రతాప్ శర్మ ఆ గదిలోకొచ్చాడు. ఒకవైపు తన అసిస్టెంట్ చంద్రం, మరోవైపు అనిత నిలబడున్నారు. కేశవి అతన్ని చూసిందే కాని వెంటనే తల తిప్పుకొని దిగులుగా కూర్చుని ఉండటంతో ప్రతాప్ శర్మ ఆమెకి దగ్గరగా వెళ్ళి కూర్చుని, ఇప్పటికైనా ఇదంతా ఎందుకో తెలిసిందా అన్నాడు ప్రతాప్ శర్మ. తాతూ, నా మీద కొంచెం కూడా జాలిగా అనిపించలేదా? నా దగ్గరున్న షేర్స్ మొత్తం తీసేసుకున్నారు. ఇప్పుడు నేను వ్యాపారంలో రాకుండా మొత్తం నీకిష్టమైన మనవరాలికే ఇచ్చేశావు. నేను కూడా నీ మనవరాలినే అని మర్చిపోయావా? అతని వైపు బాధగా చూస్తూ అడిగింది కేశవి. నేను ఏది మర్చిపోలేదు. అందుకోసమే 20 సంవత్సరాలుగా నువ్వు చెప్పావని దీపాలిని ఈ ఇంటికి దూరంగా ఉంచాను. దానికి బదులుగా నువ్వేమిచ్చావు? దీపాలిని ఎప్పటికీ కడుపుతో ఉండకుండా చూడాలని అనుకున్నావు.
ఆమె గర్భసంచి తీయించాలనుకున్నావు. నీ తల్లి కడుపున పుట్టకపోయినా తండ్రి ఒక్కడే. ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? మారతావని చాలా ఆశగా ఎదురుచూశాను. కాని ఏం చేశావు? నీకు తల్లిలాంటి నా కోడలిని కిడ్నాప్ చేయించావు. నీ ఆలోచనలు కిరాతకంగా మారుతున్నాయి అని ప్రతాప్ శర్మ అనగానే, ఇదంతా ఎవరు చెప్పారు? దీపాలీనా అని ఆశ్చర్యంగా అడిగింది కేశవి. నాకు మొదటి నుండే తెలుసు, అన్నీ తెలుసు. కాని భరించాను. నువ్వు మారతావని ఆశపడ్డ ప్రతిసారి నన్ను నిరాశపరుస్తూనే ఉన్నావు. ప్రతాప్ శర్మ కోపంగా అనటంతో, అంటే ఇదంతా మీరు కావాలని కలిసి నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేయాలని ఇలా చేశారా? తట్టుకోలేని బాధతో గుండె పట్టుకుని కన్నీళ్లు కార్చింది కేశవి. ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే కళ్ళు తుడుచుకొని కఠినంగా మారిపోయి గట్టిగా నవ్వేసింది. నాకు ఎవ్వరూ లేరు. నాతో ఎవ్వరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోండి అని గట్టిగా అరవగానే ప్రతాప్ శర్మ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చంద్రం వెళ్ళి కేశవిని చూసుకోవటానికి ప్రత్యేకంగా ఓ నర్సుని మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కేశవికి కొంచెం దూరంలో కూర్చుని న్యూస్ పేపర్ చూస్తున్న నర్స్, దీపాలి మేడంలో చాలా మార్పు వచ్చింది. కడుపుతో ఉన్నారా? చాలా మామూలుగా అడిగింది నర్స్. కేశవి ఉలిక్కిపడి అటువైపు చూసి, అందుకు అవకాశమే లేదు. ఆమెకి గర్భసంచి లేకుండా అలా ఎలా జరుగుతుంది? పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని కేశవి అనటంతో, నేను 20 సంవత్సరాలుగా ఈ సర్వీస్లో ఉన్నాను. కడుపుతో ఉన్న వాళ్ళని చూస్తే ఎన్నో నెలో కూడా చెప్పగలను. దీపాలి మేడం ప్రెగ్నెంట్. మీరే కావాలంటే చూడండి. ఆమె ఒంటిలోనూ మొహంలోనూ చాలా మార్పులు రాలేదు అని పేపర్ని ఆమెకి దగ్గరగా తీసుకువెళ్ళగానే ఈ మధ్య పార్టీలో ఉన్న దీపాలిని మరోసారి గుర్తు చేసుకుంది కేశవి. అవును, చాలా మార్పు వచ్చింది. అందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ తనలో తనే బాధపడుతూ కన్నీళ్లు కార్చింది కేశవి. దీపాలి కంపెనీకి బాసుగా మారిన తర్వాత అనితకి కూడా ఆమె మీద భారం తగ్గినట్టు మనశ్శాంతిగా అనిపించింది. దీపాలి తరపున భరత్ కూడా అప్పుడప్పుడు కంపెనీకి వెళ్ళొస్తూ ఉన్నాడు. ఆలస్యంగా ఇంటికి రావటం భరత్కి అలవాటే. అతని కోసం ఎదురు చూస్తూ ఉండటం శ్రీకృతికి అలవాటే. దీపాలికి సంబంధించిన విషయాలన్నీ కృతికి తెలుస్తూనే ఉంటాయి. భరత్తో మాట్లాడుతూ ఉండగా కృతికి ఏదో గుర్తొచ్చి, భరత్, చాలాసార్లు చెప్పాలనుకున్నాను. డబుల్ శాలరీ, కానీ పిల్లలు లేరు. ఇప్పుడు నువ్వు 2 చోట్ల పనిచేస్తున్నావు. శాలరీ డబుల్ వస్తుంది. కానీ నాకింకా పిల్లలు పుట్టలేదు. అంటే ఏదైనా సమస్య ఉందంటావా? భరత్ వైపు చూస్తూ కృతి బాధగా అడిగింది. ఇంత ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి సమస్య ఏముంటుంది? అలాంటిదేమీ లేదు. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. భరత్ ఆమె మాటల్ని కొట్టిపారేశాడు. ఆహా, నీకేం తెలుసు నా బాధ? మనతో పాటు పెళ్ళైన వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు. నీకు కూడా పిల్లలంటే ఇష్టమే. నాకు ఆ విషయం తెలుసు. రేపు మీ అమ్మా నాన్న వచ్చి పిల్లలేరంటే ఏం చెప్పాలి? అమాయకంగా అడిగింది కృతి. ఏమీ చెప్పొద్దు. నేనే ముందు చెప్తాను. నాలో లోపం ఉంది, అందుకే పిల్లలు పుట్టలేదు అని. కృతి కాసేపు ఆలోచించి, అలా అయితే సడన్గా నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఏమనుకుంటారు? నాకేదైనా ఎఫైర్ ఉందని అనుకోరా? కృతి ఆ మాట అనగానే ఆమె వైపు షాక్ అయ్యి చూసిన భరత్ కాసేపటి నిశ్శబ్దం తర్వాత గట్టిగా నవ్వేశాడు. మాట్లాడే ముందు ఏది ఆలోచించవా? నోటికేదొస్తే అది మాట్లాడుతూనే ఉంటావా? అంటూ కృతిని తన గుండె మీదకి లాక్కుంటూ అన్నాడు భరత్. నేనేం చేశాను? నువ్వే కదా అన్నావు. అలా జరిగితే ఏం చెయ్యాలో ముందే ఆలోచించాలి కదా. కృతి భరత్కి మరింత అమాయకంగా కనిపించింది. ఈ ఆడవాళ్ళందరూ బయట పనులు చేసేటప్పుడు మహాకాలిలా ఉంటారు. ప్రతి పని తెలివిగా చేస్తారు. కానీ భర్త దగ్గరెందుకు ఇంత అమాయకంగా ఉంటారు? అంటూ కృతిని మరింత దగ్గరికి తీసుకున్నాడు భరత్. కృతి ఏమీ మాట్లాడకపోయేసరికి, అంతా నేను చూసుకుంటాను. ఎవ్వరికి ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పిల్లలంటే ఇష్టమే, కానీ అంతకంటే ఎక్కువ నువ్విష్టం. నాకు పిల్లల కంటే ముందు నువ్వే కావాలి. చాలా తక్కువగా మాట్లాడే భరత్ అలా మాట్లాడుతూ ఉంటే కృతికి
ఇంకా వినాలి అనిపించింది. అతన్నే హత్తుకొని అలానే నిద్రపోయింది. చాలా రోజుల తర్వాత ఓ అవార్డు ఫంక్షన్లో ప్రసన్న దీపాలిని కలిసింది. మీకో విషయం చెప్పాలి. ఎలా ఉన్నారు? భాను భాను సార్ ఎలా ఉన్నారు అని ప్రసన్న అడిగేసరికి, ముందు నీ సంగతి చెప్పు, ఎలా ఉన్నావు అడిగింది దీపాలి. నాకు భాను సార్ అంటే చాలా ఇష్టమే, కానీ అది చెప్పలేకపోయాను. ఎందుకంటే అంతకుముందే నాకు ఒక అతనితో పెళ్లిని నిర్ణయించారు. 2 రోజుల్లో నా ఎంగేజ్మెంట్ జరగబోతుంది. మీరు తప్పకుండా వస్తారు కదూ? భాను సార్కి కూడా నా తరపున మీరే చెప్పండి అని ఇన్విటేషన్ కార్డిచ్చి ప్రసన్న వెళ్ళిపోవటంతో, ఏంటి అమ్మాయి మనసులో భాను ఉన్నాడంటుంది, కానీ వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది మనసులోనే అనుకుంటూ వెంటనే భానుకి ఫోన్ చేసింది దీపాలి. మరో 4 రోజుల్లో ప్రసన్న ఎంగేజ్మెంట్ ఉంది, నీకు ఈ విషయం తెలుసా? ఆ మాట వినగానే భాను మనసులో చిన్నగా ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. కానీ ఆ భావాన్ని బయట పెట్టకుండా, అలాగా, నాకు తెలీదు. ఇది విన్నందుకు సంతోషంగా ఉంది. నా కోసం చాలా కష్టపడింది. ఖచ్చితంగా ఎంగేజ్మెంట్కి వస్తాను. రేపు బయలుదేరి ఇండియా వస్తాను. వచ్చాక మాట్లాడుకుందాం అంటూ ఫోన్ పెట్టేశాడు భాను. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రసన్నకి ఫోన్ చేశాడు. చాలా రోజుల తర్వాత భాను నెంబర్ ఆమె మొబైల్ స్క్రీన్ మీద చూసేసరికి ఆమె కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే, దీపాలి ఫోన్ చేసింది. నీకు ఎంగేజ్మెంట్ అంట కదా అని అడిగాడు భాను. అవును, మిమ్మల్ని పిలవాలనుకున్నాను. అందుకే ఇన్విటేషన్ కార్డ్ మేడంకి ఇచ్చాను చెప్పింది ప్రసన్న. పర్వాలేదు, నేను ఖచ్చితంగా వస్తాను. నా కోసం ఎంతో చేశావు. నాకంత పేరు రావటానికి కారణం నువ్వు అని కాసేపు ఎలాంటి మాటలకి తావివ్వకుండా సాధారణంగా మాట్లాడుకొని ఫోన్ పెట్టేశారు. భాను చెప్పినట్టుగానే 2 రోజుల ముందుగానే ఎయిర్పోర్ట్లో దిగాడు. బయటకొస్తూ ఉండగా తన చిన్ననాటి స్నేహితురాలు సన్నిహిత కనిపించటంతో ఆమె వైపు అడుగులు వేశాడు భాను. ఆమె పక్కన నడుస్తుంటే దీపాలి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ప్రసన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, కానీ నీకిక్కడ క్రేజ్ ఉంది. అందరూ నిన్నే గమనిస్తూ ఉంటారు. అక్కడ నువ్వేదైనా అతిగా ప్రవర్తిస్తావేమో, జాగ్రత్తగా ఉండు. మన ఫ్యామిలీ పరువు తీయకుండా ఏమీ తెలియని వాళ్ళని ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. అది సన్నిహిత అయితే బావుంటుందని అనిపించింది భానుకి. చిన్నప్పటి నుండి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. సన్నిహితకి తండ్రి ఉన్నాడు, కానీ తల్లి చనిపోవటంతో మరో పెళ్లి చేసుకున్నాడు. సవితి తల్లి పెంపకంలో సన్నిహిత మానసికంగా చాలా దృఢంగా ఉంటుంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.